ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కషన్. భరత్, దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సిజేఐపై దాడిని ఎలా చూడొచ్చు? సో నిన్న సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ కోర్టులో ఈ సంఘటన జరిగింది. చాలా మంది అనుకోవచ్చు అంటే ఏంటి సుప్రీంకోర్టులో అక్కడ దాకా ఎట్లా వెళ్ళారని చెప్పి. సో జనరల్గా ఏముంటుందంటే సుప్రీంకోర్టులో ఈ లాయర్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ లేకపోతే ఈ గుర్తింపు ఉన్న వాళ్ళకి మామూలుగా కోర్టు రెండంచెల భద్రత వేస్తూ ఉంటుంది. ఒకటి మెటల్ డిటెక్టర్తో చెక్ చేస్తారు, చీఫ్ జస్టిస్ హాల్లోకి వెళ్లే ముందు ఫ్రిస్కింగ్ చేస్తారు. సో ఇప్పుడు ఇతను వేరే ఆయుధాలు ఏం తెచ్చుకోలేదు, బట్ ఏంటంటే షూ తీసి విసిరబోయాడు. చూస్తే ఇవాళ మాట్లాడిన తర్వాత కూడా, నిన్న సంఘటన జరిగిన తర్వాత ఇవాళ మాట్లాడితే కూడా తనేం పశ్చాత్తాపం వ్యక్తం చేయట్లేదు. అయితే నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు అతను దాడి చేయడం వల్ల సనాతన ధర్మానికి లాభం జరిగిందా? జరగలేదు. ఇన్ఫాక్ట్ ఏం జరిగింది, ఇప్పుడు ఇది ఒక ఇష్యూ, క్యాస్ట్ సంబంధించిన ఇష్యూ వచ్చింది. దళిత జడ్జి మీద దాడి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దళితుడు కాబట్టి దాడి చేస్తున్నారు. అదే వేరే కులమో లేకపోతే వేరే సంబంధించి అయితే ఇంత ఇష్యూ కాకుండా ఉండేది. జడ్జి మీద దాడి అంటే తీర్పు వ్యతిరేకంగా వస్తే లేకపోతే ఆయన కామెంట్ చేస్తే ఆ విధంగా దాడి చేస్తారా అని అనేవాళ్ళు. సో ఇప్పుడు రాకేష్ చేసిన పని వల్ల, ఆయన ఎవరైతే అడ్వకేట్ చేసిన పని వల్ల, ఇంకా పైగా ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేయడం వల్ల, దీనివల్ల సనాతన ధర్మానికి లాభం కంటే ఎక్కువ నష్టం జరిగిందని నేను అంటా. ఒకటి, ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవై ఏదైతే కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యలు చేశారో, ఒక 15 రోజుల క్రితమో నెల రోజుల క్రితమో, ఖజురాహో టెంపుల్లో విష్ణుమూర్తి గురించి నువ్వు పోయి విష్ణుమూర్తిని అడుక్కో అని ఏదైతే వ్యాఖ్యలు చేశారో, అది చీఫ్ జస్టిస్ స్థాయిలో ఉన్న వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు కావు. ఇదైతే నో డౌట్. ఎందుకంటే తెల్లారు ఆయన క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ మాటలు అన్న తర్వాత నేను అన్ని మతాలని సమానంగా గౌరవిస్తాను, నా ఉద్దేశం అది కాదు అన్నారు. కానీ ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హోదాలో ఉన్నప్పుడు ఆయన ఆ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదు అని డెఫినెట్ గా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తారు. నా అభిప్రాయం కూడా అదే, ఆ విధంగా ఆయన ఉండాల్సింది కాదు. ఒకటి ఎవరో కింది కోర్టులో జడ్జో లేకపోతే హైకోర్టులో జడ్జో మాట్లాడతాం, కానీ అత్యున్నత స్థానంలో చేరుకున్న తర్వాత ఒక మతానికి సంబంధించిన దేవుడిని కించపరిచేలా నువ్వు పోయి ఆయన అడుక్కో, ఆయన నీకు సాక్షాత్కరిస్తాడా, ఆయన నీకు వరం ఇస్తాడా అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ ఇన్ బ్యాడ్ టెస్ట్. అయితే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మనం టంగ్ లూజ్ అవుతూ ఉంటాం. ఈవెన్ మీరైనా నేనైనా డిబేట్లో మాట్లాడేటప్పుడు మనం కూడా టంగ్ లూజ్ అవుతాం, స్లిప్ ఆఫ్ టంగ్ అంటారు. కొన్ని సందర్భాల్లో తెలియకుండా మాట్లాడేస్తాం, ఆవేశంలోనో లేకపోతే ఏదో సందర్భంలో. సో బహుశా ఆయన కూడా అట్లా జరిగి ఉండొచ్చు. ఆ మాటలు ఆయన స్థాయికి ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు ఆ మాటలు ఆయనకు తగ్గ స్థాయి మాటలు అయితే ఖచ్చితంగా కాదని అనొచ్చు. సరే, అది జరిగిన నెల రోజులైంది. ఇప్పుడు ఆయన మీదే ఉంది, ఆయన మీద ఒక ముద్ర పడ్డది ఆ కామెంట్ చేసిన తర్వాత. ఆయన హిందూ మతానికి వ్యతిరేకము, ఎందుకంటే ఆయన బుద్ధిజము ఫాలో అవుతారనుకుంటా. సో వ్యతిరేకం అన్న ముద్ర పడ్డది. ఇప్పుడు రాకేష్ కుమార్ అనే ఈ న్యాయవాది దాడి చేయడం వల్ల ఏమైంది, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళ వాదన ఎక్కువైంది కదా. కొంతమంది సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు సమర్థిస్తున్నారు కదా. ఏమని దాడినా మనం దాడి చేయకూడదు. నేనేమంటా అంటే, ఇప్పుడు సనాతన ధర్మాన్ని నిజంగా వ్యతిరేకించి దాడి చేయాలనుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు కదా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన కామెంట్స్ డెఫినెట్ గా చాలా మంది సమర్థించకపోవచ్చు, కొద్దిమంది అంగీకరించకపోవచ్చు. అది గతంలో జరిగింది. ఆయన తెల్లారి క్లారిఫికేషన్ ఇచ్చారు కదా, నాది హిందూ మతాన్ని లేకపోతే వేరే మతాన్ని కించపరచడం నా ఉద్దేశం కాదని ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇవ్వకుండా ఉంటే అయిపోయేది. ఉదయనిధి స్టాలిన్ అన్నారు కామెంట్ కదా, ఆయన దాన్ని విడ్రా చేసుకోలేదు, సనాతన ధర్మం ఒక ఇటువంటిదని చెప్పి. సో అసలు దాడులు అన్నది మంచిది కాదు. నువ్వేంటంటే వ్యాఖ్యలు చేస్తే దాన్ని కౌంటర్ ఇవ్వాలి. భౌతిక దాడులు చేసుకుంటూ కూర్చుంటే, ఏదైనా మాట్లాడితే భౌతిక దాడులు చేసుకుంటూ కూర్చుంటే అది కరెక్ట్ కాదు. సో ఒకవేళ నిజంగా ఆ దాడులకు లేకపోతే షూ విసిరాలనుకో అయితే ఎవరు సూట్ అవుతారు? ఉదయనిధి స్టాలిన్ ఇంకా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కదా, ఇంకా వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. సో ఆయన న్యాయమూర్తి తెల్లారి క్లారిఫికేషన్ ఇచ్చారు. న్యాయస్థానంలోనే దాడి జరగడం న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుంది. ఆబ్వియస్లీ అంటే ఇటువంటివి మంచిది కాదు. ఎందుకంటే జడ్జిలకి సంబంధించి న్యాయమూర్తుల తీర్పుల్ని
వాళ్ళ కామెంట్స్ని విమర్శించవచ్చు. న్యాయమూర్తి ఏదైనా తీర్పు ఇచ్చాడు అనుకోండి, గ్రూప్ 1 మీద జడ్జిమెంట్ ఇచ్చాడు, ఆ తీర్పులో తప్పుల్ని మనం మాట్లాడవచ్చు. కానీ న్యాయమూర్తులకి తప్పుడు ఉద్దేశాలు అంతగట్టొద్దు. ఈయన పలానా కరప్షన్ చేశాడు, అందుకని మేనేజ్ అయ్యాడు, అందుకోసం ఈ తీర్పు ఇట్లా ఇచ్చాడు, అట్లా చేయడం అనేది తప్పు. సో సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా తీర్పు ఏదైనా ఇస్తే ఆ తీర్పుని ఎవరికైనా విమర్శించే అధికారం, ఆ తీర్పులో తప్పులు చూపెట్టే అధికారం, ఈ తప్పు అని చెప్పే అధికారం, వాక్ స్వాతంత్రం ఉంది. కానీ న్యాయమూర్తుల వ్యక్తిగతాల్లోకి వెళ్ళడం అన్నది తప్పు. ఇక్కడ రాకేష్ కుమార్ చేసింది అది. సో ఆయన చేయడం వల్ల ఇప్పుడు ఏం స్కోప్ వచ్చింది? సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు దీన్ని మనువాదం ఇవన్నీ వర్డ్స్ తీసుకొస్తున్నారు. హిందూ మతం అంటే ఇట్లా ఉంటుంది, హిందూ మతం అంటే దాడులు అంటే ఇట్లే ఉంటాయి, హిందూ మతాన్ని వ్యతిరేకించే వాళ్ళు దాడులు అంటారు. వాళ్ళకు ఒక అవకాశం, స్కోప్ దొరికింది కదా, ఆ స్కోప్ ఇవ్వకూడదు కదా అని నేను అంటాను. ప్లస్ రెండోది, ఇది క్యాస్ట్ యాంగిల్ వచ్చేసింది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దళితుడు కాబట్టి దళితుడి మీద దాడి చేశారు, ఒక కులపరమైన యాంగిల్ అక్కడ వచ్చేసింది. సో ఏం జరుగుతుందంటే సనాతన ధర్మం అంటే దళితులకు వ్యతిరేకం, ఇటువంటి చర్చ మీరు చూస్తూ ఉండండి, ఇంకా 1-2 నెలల పాటు నడుస్తుంటుంది. సో దానికి రాకేష్ కుమార్ స్కోప్ కల్పించారంటాను. ఆయన ఈ విధంగా ఇవాళ దాడి చేయకపోతే ఎప్పటికి కూడా హిస్టరీలో, చరిత్రలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇట్లెందుకు కామెంట్ చేశారు విష్ణుమూర్తిని పోయి అడుక్కొని అని ఒక ముద్ర ఉండేది. ఇప్పుడు సింపతి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి వచ్చింది కదా, గవాయికి వచ్చింది కదా. సో నేనేమంటానంటే దానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఆయన ప్రొటెక్ట్ చేయొచ్చు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇట్లా ఎప్పుడైతే ఆ కామెంట్ చేశారో ఆ సందర్భంగా జంతర్ మంతర్లో ప్రొటెక్ట్ చేయొచ్చు, ఆయన వ్యాఖ్యలు విత్డ్రా చేసుకోవాలని చెప్పి. ఎనీవే స్లిప్ ఆఫ్ టంగ్ అని మనకు అర్థమవుతుంది. అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం కూడా మన నోరు మన దానిలో ఉండక ఏదో మాట్లాడతాం. అది ఏ వ్యక్తికైనా జరుగుతుంది, అది చీఫ్ జస్టిస్ స్థాయి అయినా లేదా కింది వ్యక్తికైనా. సో అది జరిగింది, తెల్లారి క్లారిఫికేషన్ ఇచ్చారు, అన్ని మతాల గౌరవం, అన్ని మతాలని సమానంగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ దాడి చేయడం వల్ల ఒక స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు హిందూ మత వ్యతిరేకలు ఏం మొదలు పెట్టారంటే మనువాదులు అంటే ఇంతే, లేకపోతే హిందూ మతాన్ని వ్యతిరేకిస్తే ఫాసిస్టు, బ్రాహ్మణీయ, మనువాద, ఇటువంటి డైలాగ్స్ అన్ని వాడుతున్నారు. వాళ్ళకు స్కోప్ ఇచ్చినట్టు అయింది. ఇదే మీరు వేరే మతం గురించి మాట్లాడండి అనుకోండి, ఒక మతానికి వ్యతిరేకంగా కార్టూన్ వేసారు జస్ట్ డెన్మార్క్ లో. హైదరాబాద్, ముంబై తగలబడింది. డెన్మార్క్ లో ఒక మతానికి సంబంధించి వేస్తే, కార్టూన్ వేస్తే తగలబడింది. మరి ఆ మతం గురించి ఏమనుకోవాలి? డైరెక్ట్ గా కామెంట్ చేశారు కదా, జస్ట్ కార్టూన్ వేస్తే తగలబడింది. మనకు హైదరాబాద్ తగలబడింది, ఈ హైదరాబాద్ లో ప్రొటెస్ట్ జరిగే, ప్రపంచవ్యాప్తంగా ముంబై అయితే తగలబడితే దానికి కౌంటర్ గా రాజ్ ఠాక్రే మళ్ళీ దానికి ర్యాలీ చేశారు. చెప్తున్నాను నేను. సో అంటే ఏ మతాన్ని కూడా కించపరచకూడదు ఎవరు కూడా. హిందూ మతాన్ని కించపరిస్తే ఓకే, లేకపోతే మిగతా క్రిస్టియన్ మతాన్ని కించపరిస్తే ఓకే, ఇస్లాం మతాన్ని కించపరిస్తే ఓకే అన్నది ఉండకూడదు. ఏ మతాన్ని ఎవరు కించపరచకూడదు, ఏ మతాలకు సంబంధించిన దేవుణ్ణి ఎవరు కించపరచకూడదు, అది అందరూ గుర్తించాలి. కాకపోతే ఏంటంటే హిందూ మతాన్ని విమర్శించినా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఎవరైనా విమర్శించినా, ఎందుకంటే మెజారిటీ కాబట్టి, మెజారిటీ అయితే మాత్రం అది చేస్తారా? కాదు కదా. మైనారిటీ మతాల్ని ఏ విధంగా చూసుకోవాలి, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో అటువంటి శక్తులకే ఒక స్కోప్ కల్పించారు. హిందూ మత వ్యతిరేక శక్తులకి ఈ రాకేష్ కుమార్ ఒక స్కోప్ కల్పించారని నేను అంటాను. అట్లా ఆయన చేసి ఉండకూడదు. చేయడం వల్ల ఇప్పుడు ఏం జరిగింది, ఒక 1 రోజుల పాటు డిస్కషన్ జరుగుతుంది. ఇక హిందూ మతం అంటే ఇంతే, బ్రాహ్మణీయ, మనువాద, ఈ వర్డ్స్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి. సో మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు క్రాంతి